ప్రస్తుతం ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో అసలు మోకాళ్ళ నొప్పులు లేని వాళ్ళు లేరేమో అంటే అలాంటి ఇల్లు లేదేమో అంటే కూడా అతిశయోక్తి కాదేమో. వాళ్ళు నడవలేక స్టెప్స్ ఎక్కలేనటువంటి పరిస్థితి, సర్జరీస్ చేయించుకోవడానికి ఇష్టం లేని వాళ్ళు కొంతమంది, చాలా మంది చాలా రకాలుగా బాధలు పడేటువంటి పరిస్థితి. దీన్ని యూస్ చేస్తే ఇదేంటంటే మెడిసిన్ కాదు కానీ న్యూట్రిషన్ సప్లిమెంట్ అన్నమాట. సో అసలు ఇది ఏంటి, ఎలా యూస్ చేయాలి, దీన్ని యూస్ చేయటం వల్ల మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయా, సర్జరీతో పని లేదా, ఇలాంటి డౌట్స్ మీతో పాటు నాకు కూడా చాలా ఉన్నాయి. అందుకే ప్రస్తుతం మనతో ఉన్నారు ఫార్మా ఇండస్ట్రీలో దాదాపు 20-25 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి సుబ్రహ్మణ్యం గారు. నమస్తే అండి సుబ్రహ్మణ్యం గారు అలియాస్ సుబ్బు గారు. సో ఈ గ్రాండ్ వాక్ ఎవరి కోసం తెచ్చారు, ఏ ఏజ్ వాళ్ళు యూస్ చేయాలి, ఎలా యూస్ చేయాలి అసలు? ఒక 20 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళు ఎవరైనా వాడచ్చు మేడం. దీంట్లో అంటే మామూలుగా మోకాళ్ళ నొప్పులు జనరల్గా మీరు అన్నట్టు ఏంటంటే ఏజ్తో నిమిత్తం లేకుండా ఏ ఏజ్లోనే వస్తుంది ఇప్పట్లో. దానికి గల కొన్ని రీజన్స్ మీరు చూసినారంటే గబక్కన ఏదైనా ఒక ఎత్తైన గోడ మీద నుంచి దూకడమో, చెట్టు మీద నుంచి దూకడమో, లేదంటే బైక్ యాక్సిడెంట్ అవ్వడము, ఒబేసిటీతో అంటే ఇప్పట్లో ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయింది, బాగా లావుగా ఉండి ఆ భారం అంతా వచ్చి పడడం వల్ల. దానికి గల రీజన్ ఏంటంటే మేడం మీరు చూసినారంటే ఇప్పుడు తొడ ఎముక కాలు ఎముక రెండు చూసినారంటే రెండుకి మధ్యలో ఆర్టికులర్ కార్టిలేజ్ అనేసి ఒక మెత్తటి పదార్థం ఉంటుంది, దాన్ని మనం గుజ్జు అని అంటాం యాక్చువల్గా. సో యంగేజ్ లో బాగుంటది. ఒకవేళ హెవీ వెయిట్ లేకుండా ఉంటే అది ఉండవలసినంత పరిమాణంలో ఉండవలసినంత క్వాలిటీలో ఉంటుంది. ఇలాంటి ఒక స్ట్రెస్ కండిషన్ లేకపోతే వెయిట్ ఎక్కువ ఉండడము, లేకపోతే వయసు పెరిగిపోవడము, ఇలాంటి సిచ్యువేషన్లు ఏమవుతుందంటే ఈ కార్టిలేజ్ అదే ఆ గుజ్జు క్వాంటిటీ క్వాలిటీ తగ్గుతూ వస్తుంది. సో ఈ మధ్యలో స్పాంజ్ లాగా ఉందనుకోండి, ఇప్పుడు దాని క్వాంటిటీ క్వాలిటీ తగ్గుతా వచ్చింది అనుకోండి, ఈ రెండు ఎముకలు దగ్గరకు వస్తాయి. అప్పుడు ఈ రెండు ఎముకలు రాసుకోవడం వల్ల నొప్పి వస్తుంది అనమాట. ఎముకలు అరిగిపోయినాయి అని అంటే ఎగ్జాక్ట్ గా ఎముకలు అరిగిపోవడం కాదు, ఆ మధ్యలో ఉన్నటువంటి ఈ గుజ్జు అరిగిపోవడం. ఒకసారి నొప్పులు కంటిన్యూస్ గా వస్తూ ఉన్నాయంటే అప్పుడు జనాలు గుర్తించవలసింది ఏంటంటే, జనరల్ గా వాళ్ళు ఏమనుకుంటారంటే మనకు నొప్పి వచ్చింది కదా మెడికల్ షాప్ కి వెళ్ళి పెయిన్ కిల్లర్స్ తీసుకుని వేసుకుంటే నొప్పి తగ్గిపోతుంది ఆలోచనలో ఉంటారు. జనరల్ గా ఎవరికన్నా నొప్పి వచ్చిందంటే ఇదే ఆలోచనలో ఉంటారు. కానీ వాళ్ళు గుర్తించవలసిన విషయం ఏంటంటే ఆ పెయిన్ కిల్లర్స్ తీసేసుకుంటే ఒక 4 గంటల సేపు నొప్పి తగ్గుతుంది, మళ్ళీ నొప్పి వస్తుంది. అక్కడ నొప్పి రావడానికి గల కారణం ఏంటని కొంచెంసేపు ఆలోచించాలన్నమాట. అలా ఆలోచిస్తే వాళ్ళకి అర్థమయ్యేది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి గుజ్జు అరిగిపోవడం అని చెప్పేసి. ఆ సమయంలో గ్రాండ్ వాక్ లాంటి సప్లిమెంట్ తీసుకోవాల్సిన అవసరం ఎంతనా ఉంటుంది. ఇప్పుడు మీరు యూరోపియన్ లీగ్ అగెనిస్ట్ రొమాటిజం వాళ్ళు ఏం చెప్తారంటే ఈ విధంగా నొప్పులు రావడం మొదలుపెట్టినప్పుడు ఫస్ట్ మొదలు పెట్టవలసింది ఏంటంటే ఫస్ట్ లైన్ ట్రీట్మెంట్, దీంట్లో ఉండేటటువంటి ఇంగ్రీడియంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో వచ్చి గ్లూకోజమైన్ వచ్చి ఇది 7.5 గ్రామ్స్ సాచెట్ మేడం. దాంట్లో గ్లూకోజమైన్ వచ్చి 1.5 గ్రామ్ ఉంటుంది, అంటే 1500 మిలీగ్రామ్. కాండ్రైటిన్ 1.2 గ్రామ్ ఉంటుంది. అంటీనేచర్ టైప్ 2 కొల్లాజన్ 40 mg ఉంటుంది. బోస్విల్లెసెరాటా 250 mg ఉంటుంది. కుర్కుమిన్ వచ్చేసి 1.5 గ్రామ్స్ ఉంటుంది. పైపిరిన్ వచ్చేసి 15 mg ఉంటుంది. పైనస్ జెరాడియన్ బార్క్ ఎక్స్ట్రాక్ట్ అని చెప్పేసి 100 mg ఉంటుంది. దాంతో పాటు వైటమిన్ సి వచ్చేసి 80 mg ఉంటుంది. ఇది మొత్తం ఏంటండి మీరే తయారు చేసినట్టు చెప్పేశారు మొత్తం, అంటే మామూలు రీసెర్చ్ చేసినట్టు. 20 సంవత్సరాల నుంచి అనుభవం ఉంది కదా మేడం. సో ఇవన్నీ మనకు బాగా అవగాహన ఉంటుంది. అంటే డాక్టర్లను కలిసి అన్ని గుర్తు పెట్టుకొని ఎలా పనిచేస్తాయని చెప్తాం అనేసి మనకు ఇది ఉంది కదా. సో ఇదంతా కలిసి 7.5 గ్రామ్స్ ఉంటుంది మేడం. దాన్ని వాటర్లో వేసుకుంటే అది కరిగిన తర్వాత రోజుకు ఒక సాచెట్ తీసుకోవాలి. ఇదేమవుతుందంటే దీంట్లో ఉండే గ్లూకోజమైన్ కాండ్రాయిటిన్ ఇవేం చేస్తాయంటే ప్రోటియోగ్లైకాన్ అనేటటువంటి ఒక పదార్థాన్ని తయారు చేస్తుంది. ఈ పదార్థం పోయి నేరుగా గుజ్జులో కూర్చుంటది. ఎన్ని రోజులకు చేంజ్ వస్తుంది వాళ్ళకి? దీన్ని తీసుకోవడం మొదలు పెట్టినారంటే కనీసం ఒక 1 నెల రోజులు తీసుకోవాలి మేడం. ఇప్పుడు మనం జిమ్ పోతాము, జిమ్ పోయేసి మనం ఫుల్ కొద్ది రోజులు కరెక్ట్ అది. సో అంటే సప్లిమెంట్ కాబట్టి. అదే డ్రగ్స్ అంటే ఇమీడియట్ రిలీఫ్ అది కూడా మళ్ళీ రేపు 4-5 గంటల తర్వాత వచ్చేస్తుంది మీకు తెలిసిందే. సో ఇవి పనిచేయాలంటే కనీసం ఒక 1 నెల రోజులు, ఆ తర్వాత ఒక 2 నెలలు 3 నెలలు 4 నెలలు 5 నెలలు అలా తీసుకున్నారు అని అంటే అప్పటికి స్లోగా ఈ గుజ్జు కరిగిపోవడం కంట్రోల్ అవుతుంది. ఈ గుజ్జు కొంచెం పెరుగుతూ ఉంటుంది అనమాట ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. అప్పుడేమవుతుందంటే వాళ్ళు ఇమ్మీడియట్ గా ఆపరేషన్ చేసుకోవాల్సిన అవసరం రాకుండా ఉండేదానికి అవకాశాలు ఉంటాయి. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవా? ఇది సప్లిమెంట్ మేడం. సైడ్ ఎఫెక్ట్ అనేది ఉంటే గనక ప్రిస్క్రిప్షన్ లోనే వాడాల్సి ఉంటుంది. ఇది డైరెక్ట్ గా కొనుక్కొని వాడచ్చు. ఎప్పుడు తాగాలి ఇది? ఈ రోజు ఫర్ ఎగ్జాంపుల్ నైట్ తీసుకున్నాను అనుకోండి భోజనం తర్వాత, రేపు కూడా అదే టైంలో తీసుకుంటే బాగుంటుంది, బెటర్. అంటే ఇప్పుడు ఈ రోజు నైట్ తీసుకొని మళ్ళీ ఉదయం తీసేసుకుంటే గ్యాప్ ఉండదు అనమాట, అది పని చేయాలి. సో అందుకని చెప్పేసి ఈ రోజు తీసుకున్న టైంలోనే రేపు అదే టైం కంటిన్యూ చేస్తే ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అటు ఇటు ఏం కాదు. ఎన్ని ఉంటాయండి ఒక్క ప్యాక్ లో? దీంట్లో 10 ఉంటాయి మేడం. 10 ఉంటాయి అంటే 10 days వస్తుంది. 10 days వస్తుంది. 1 month కి 3 boxes యూస్ చేయాలి. 30 సాచెట్లు. ఓకే,
రైట్. మరి ఇది ఏమంటారు అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ అయినా అందరూ కొనుక్కోగలుగుతారా? బడ్జెట్ ఫ్రెండ్లీ అంటే మేడం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాచెట్ వచ్చి 120 రూపాయలు ఉంది మేడం. కాకపోతే మనం కొంచెం డిస్కౌంట్ ఇస్తున్నాం. అంటే అవతల వాళ్ళ వ్యాపార అంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితులను బట్టి మనకు ఫోన్ చేసినప్పుడు ఆ ఫోన్ లో మనకు అర్థం అవుతుంది. నాకు వచ్చిన డౌట్ అండి, మీరు ఇప్పుడు యంగ్స్టర్స్ అయితే 35-40 దాటిన తర్వాత 50-60 లోపల ఉన్న వాళ్ళకైతే అదేమన్నా మళ్ళీ రీకన్స్ట్రక్షన్ కి ఛాన్సెస్ ఉంటాయేమో, గుజ్జు మళ్ళీ తిరిగి వచ్చేదానికి ఈ తాగితే. కానీ ఆఫ్టర్ 60-70 ఇయర్స్ 80 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఇది తాగినా పెద్దగా ఉపయోగం ఉంటుందంటారా? ఇప్పుడు గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అని ఉంటుంది. గ్రేడ్ 4 లో కూడా కొంతమందిలో పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. అంటే గుజ్జు పెంచడం కాదు, నొప్పి తగ్గించడం. అది తగ్గినా చాలు కదా వాళ్ళకు. మనకు గ్రేడ్ 4 లో మన ప్రోడక్ట్ వాడిన వాళ్ళు కూడా అక్కడ గుజ్జుకు సంబంధించి కాదు, కానీ గుజ్జు ఇంకా ఎలాగ రాదు మనం ఒకసారి పోయింది గ్రేడ్ 4 లో. కాకపోతే మోకాలు చుట్టుపక్కల నొప్పి రానికుంటే ఆపుతుంది. దీంట్లో ఉన్న కొన్ని ఇంగ్రీడియంట్స్ ఏం చేస్తాయంటే నొప్పిని కలిగించేటటువంటి కెమికల్స్ ని కంట్రోల్ చేస్తాయి. అందులో ఇప్పుడు డ్రగ్స్ కూడా కంట్రోల్ చేస్తాయి, కానీ డ్రగ్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, కానీ దీని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో అదే అడ్వాంటేజ్ అనమాట. ఫుడ్ సప్లిమెంట్ లాగా. ఫుడ్ సప్లిమెంట్ లాగా ఇందులో ఫ్లేవర్స్ ఉంటాయా? దీన్ని బాగా కలుపుకుంటే రసన లాగా ఉంటుంది యాక్చువల్ గా. మళ్ళీ మీరు నన్ను అడగచ్చు రసన అంటే చక్కెర కదా అనేసి. అదే కదా మరి, షుగర్ ఫ్రీ మీరు అడుగుతారు, నాకు తెలుసు. ఇది షుగర్ ఫ్రీ అంటే ఇది షుగర్ ఫ్రీ. అదే సో డయాబెటిక్ పేషెంట్స్ కూడా తీసుకోవచ్చు, ఏం డౌట్ లేకుండా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ 1 month లో మీరు తీసుకున్న వాళ్ళ దగ్గర నుంచి ఏమన్నా రివ్యూస్ తీసుకున్నా? మాట్లాడుతున్నాం మేడం. పార్వతీపురం నుంచి వచ్చింది ఫోన్ కాల్. ఆ కుర్రాడు 32 సంవత్సరాల వయసు. తను ఒక 10 సంవత్సరాల నుంచి బాగా బరువులు మోస్తాడంట. తనకి స్టేజ్ 2 లో ఉంది మోకాలు. అంటే ఆల్రెడీ గుజ్జు దెబ్బతినడం మొదలు పెట్టింది. సో ఆ కుర్రాడు ఫోన్ చేసి, సార్ నా వృత్తే ఇదండి, ఈ స్టేజ్ 2కి వచ్చింది, ఇది లేకపోతే నేను బతకడం కష్టం, ఏం చేయాలంటే అప్పుడు చెప్పినాను, బాబు స్టేజ్ 2లో ఉన్నావు కాబట్టి ఖచ్చితంగా మన ప్రోడక్ట్ మీకు ఉపయోగపడచ్చు, మీరు వాడి చూడండి. 1 నెల 2 నెలలు వాడి మీకు నొప్పి తగ్గింది, మీరు ఫ్రీగా మూవ్ అవుతున్నారంటే ఇంకా జీవితాంతం వాడుకోండి. ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు వాడుకోండి. రాత్రికి రాత్రి ఓ ఇబ్బంది లేదు. మీరు అన్నట్టు ఏంటంటే సప్లిమెంట్ ఇది. కొంతమందిలో నెల రోజులకే వాళ్ళు డిఫరెన్స్ ఫీల్ అవ్వచ్చు, కొంతమంది 2 నెలలు 3 నెలలు డిఫరెన్స్ అవ్వచ్చు, కొంతమంది శరీరాన్ని బట్టి ప్రాబ్లాన్ని బట్టి కూడా. యూరోప్ కంట్రీస్ లో కానీ అమెరికన్ కంట్రీస్ లో కానీ మీరు చూసినారంటే సప్లిమెంట్స్ మనం రోజు అన్నం అయితే ఎలాగైతే తింటామో సప్లిమెంట్స్ అలా పర్చేస్ చేసి తింటూ ఉంటారు. అలా ఇక్కడ ఏంటంటే ముదిరిన తర్వాత పోతాం వాటి దగ్గరికి, ముదరకుండా పోం. సో ఇప్పుడిప్పుడే జనాల్లో అవేర్నెస్ వస్తూ ఉంది. మన బోటోళ్ళు కూడా ఇలాంటి అవేర్నెస్ కొంచెం స్ప్రెడ్ చేసినామంటే మనం తీసుకునేటటువంటి సప్లిమెంట్స్ ద్వారానే మన శరీరంలో ఉండేటువంటి రుగ్మతల్ని కంట్రోల్ చేసుకోగలగాలి. దీంట్లో 8 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం చెప్తాం కదా హిందూ మైథాలజీలో 8 దిక్కుల్లో అష్టదిక్పాలకులు ఉండి అట్టయితే మన లోకాన్ని కాపాడతారు, అదే విధంగా మన గ్రాండ్ వాక్ మోకాల్ని అష్టదిక్పాలకుల లాగా కాపాడేటటువంటి అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. రైట్ అండి, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే కింద నెంబర్ ఇవ్వచ్చా? ఆ నెంబర్ ఇస్తాను. థ్యాంక్ యూ.